హైదరాబాద్ నగరం నడిబొడ్డున పేరుకే ఎంటర్టైన్మెంట్, టూరిజం శాఖ పేరుతో అంతా గోల్మాల్. జలవిహార్ సంస్థ అధినేత అయినటువంటి నడింపల్లి వెంకటరామరాజు ఘన చరిత్రపై ఓ లుక్కేద్దాం. జలవిహార్ అధినేత నడింపల్లి వెంకటరామరాజు హైదరాబాదు నగరంలో ఓ పెద్ద మనిషిగా చలామణి అవుతుంటారు. డబ్బు, రాజకీయ పలుకుబడి, అండదండలు, గూండాయిజంతో భూములను ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ భూములే లక్ష్యంగా జిల్లాలో ఉన్నతాధికారుల సహకారంతో రాయితీలను రాయల్గా కొట్టేసిన ఘనుడియన. అక్రమాల అడ్డాగా మారిన జలవిహార్లో తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతోంది. సంవత్సరాల తరబడి వాటర్ పార్కులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులను, సివిల్ సర్వెంట్స్ ను జలవిహార్ అధినేత రామరాజు తన గుప్పెట్లో పెట్టుకుని భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. 12.5 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వాటర్ పార్కును రోజుకు కనీసం 1000 మంది సందర్శిస్తూ ఉంటారు. టికెట్ల రూపంలోనే రోజుకు 3 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తోంది. పార్కులోని ఇతర యాక్టివిటీస్ పై రోజుకు 8 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని టాక్. రోజుకు కనీసం 11 లక్షల రూపాయలకు పైగా ఇన్కమ్ వస్తోందని ఇన్ఫర్మేషన్. ఇక వీకెండ్స్ అండ్ స్పెషల్ డేస్ లో అయితే ఇది అడిషనల్ గా ఉండొచ్చు. కానీ జలవిహార అధికారిక లెక్కల ప్రకారం రోజువారీ ఆదాయం 2.74 లక్షల రూపాయలు మాత్రమే చూపుతున్నారు. 2007 నుంచి సంవత్సరానికి 15 నుంచి 18 కోట్ల రూపాయల ఆదాయాన్ని రామరాజు డైవర్ట్ చేస్తున్నాడనే వాదనలున్నాయి. 15 ఏళ్లలో డైవర్ట్ చేసిన అక్రమ డబ్బును కొత్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి వచ్చిన డబ్బును అక్రమ పద్ధతిలో మరోసారి డైవర్ట్ చేసి 1000 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నాడనే విమర్శలున్నాయి. అక్రమ పద్ధతిలో డబ్బులు దారి మళ్లించడం, మనీ లాండరింగ్ కేసుల కింద ఈడీ దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేసి సంపాదించిన వెంకటరామరాజు ఆస్తులపై దర్యాప్తు జరపాల్సిందేనని పబ్లిక్ డిమాండ్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటు చేసిన ఈ వాటర్ పార్క్ ఆదాయాన్ని తక్కువ చేసి చూపడం ద్వారా ట్యాక్సులు ఎగ్గొట్టి సర్కారు ఖజానాకు గండి కొడుతున్నారు. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ లోతైన విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకొస్తాయని పబ్లిక్ టాక్. జలవిహార్ వాటర్ పార్క్ లో రోజువారీ క్యాష్ రూపేణా వచ్చే ఇన్కమ్ లో 90% పైగా డబ్బులను అకౌంట్స్ చూపకుండా నగదు రూపంలో డైవర్ట్ చేస్తున్నారు. క్యాష్ రూపేణా దారి మళ్లించిన డబ్బుతో పెద్ద ఎత్తున ఆస్తులు, కొత్త డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆదాయ పన్ను నియమావళి ప్రకారం 2 లక్షల రూపాయలకు మించి క్యాష్ రూపేణా లావాదేవీలు నడిపేందుకు అనుమతులు లేవు. కానీ జలవిహార యాజమాన్యం ఫంక్షన్ హాళ్లను అద్దెకిస్తూ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున క్యాష్ రూపేణా నగదు తీసుకుని ఆ డబ్బును దారి మళ్లించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వాధికారులకు తెలిసిన జలవిహార యాజమాన్యంతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవడానికి జంకుతోందనే విమర్శలున్నాయి. సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపి దారి మళ్లింపులను అడ్డుకోగలిగితే ప్రభుత్వానికి ఏడాదికి 100 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందన్న వాదనలున్నాయి. జలవిహార్ పేరిట ఉన్న ఆస్తులను ఎక్కువ చేసి చూపి బ్యాంకుల నుంచి 56.33 కోట్ల రూపాయల రుణాలను సేకరించారు. 2019-2021 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటర్ పార్క్ ఆదాయం కేవలం 9.75 కోట్ల రూపాయలు మాత్రమే. ఈ ఆదాయానికి మించి అదనపు ఆదాయం, ఆస్తులు, పనులు జరిగినట్టు స్టేట్మెంట్లో పేర్కొనలేదు. ఏడాదికి 2 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మాత్రమే లాభాలు వస్తున్నట్టు అధికారికంగా చూపుతున్నారు. లాభాలు లేని కంపెనీకి బ్యాంకులు రుణాలు ఎలా ఇస్తున్నాయి? కొత్త కంపెనీలు, సొంత ఆస్తులు కొనుగోలు చేయడానికి రామరాజు, అతని కుటుంబ సభ్యులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏడాదికి కేవలం 9 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న కంపెనీకి 56 కోట్ల రూపాయల రుణాలను ఎలా మంజూరు చేశారన్నది $1 మిలియన్ ప్రశ్న.
అయితే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కు దాఖలు చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం రామరాజు అతని కుటుంబ సభ్యుల పేరిట 16 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో పలు కంపెనీల పేరిట వివిధ బ్యాంకుల నుంచి, ఫైనాన్షియల్ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు సేకరించారు. రుణాలను సేకరించేందుకు బూటకపు సెక్యూరిటీస్ ను, తప్పుడు ధృవీకరణ పత్రాలను బ్యాంకులకు సమర్పించారు. ఈ రుణాల సేకరణపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు లోతైన విచారణ జరపాలి. రామరాజు ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీలకు ఎలాంటి ఆదాయం వస్తున్నట్టు గాని, లాభాలు గాని వచ్చినట్టు లెక్కలు చూపలేదు. పైగా నష్టాలు వస్తున్నాయని స్టేట్మెంట్లో పేర్కొన్నారు. నష్టాలు వస్తున్న కంపెనీలకు రుణాలు ఎలా మంజూరవుతాయి? అక్రమ పద్ధతుల్లో సేకరించిన రుణాలను జలవిహార్ నుంచి క్యాష్ రూపేణా అక్రమ మార్గంలో తరలించిన డబ్బును జూబిలీహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాల్లో విలాసవంతమైన భవంతిని నిర్మించుకోవడానికి, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసుకోవడానికి వినియోగించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ఆర్ఐ ఆర్జే రావు, అతని మిత్ర బృందం, అలాగే శ్రేయోభిలాషులు హైదరాబాద్ అభివృద్ధి కోసం నెక్లెస్ రోడ్ లో హుస్సేన్ సాగర్ తీరంలో జలవిహార్ ను ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ పద్ధతిలో ఏర్పాటు చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో 12.5 ఎకరాల భూమిని కేటాయించింది. 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కావలసి ఉన్న భూమి ఆక్రమణ, యాజమాన్యం సమస్యల కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈ ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కింది. 2007 మే 20న జలవిహార్ అధికారికంగా ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టులోకి నడింపల్లి వెంకటరామరాజు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచే అసలు కథ ప్రారంభమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో ఓ 2 ఎకరాల భూమి కలిగిన సాధారణ రైతు కుటుంబంలో 4 అన్నదమ్ముల మధ్య పుట్టిన నడింపల్లి వెంకటరామరాజు విశాఖపట్నంలో ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి తనను తాను కాంట్రాక్టర్ గా మలుచుకొని జలవిహార్ లోకి ప్రవేశించారు. అనంతరం అసలు యాజమాన్యాన్ని సాగనంపి వాటర్ పార్క్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. ఒక కంపెనీని సొంతం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండానే 80% పైగా ఆ కంపెనీలో షేర్ హోల్డర్లుగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఇది ఎలా సాధ్యమైందో కేంద్ర దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాలి. కాగ్ నివేదికలు కాగితాలకే పరిమితమయ్యాయి. జలవిహార్ చెల్లించాల్సినటువంటి కోట్లాది రూపాయల ఊసే లేదు. రాజకీయ అండదండలు, డబ్బు దర్పంతో అంతా మేనేజే చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2020లో క్యాగ్ ఆడిట్ చేసి ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం నడింపల్లి వెంకటరామరాజుకు చెందిన జలవిహార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఇప్పటి వరకు చెల్లించాల్సిన మొత్తం 33,81,00,000 రూపాయలు. జలవిహార్ సంస్థ యాజమాన్యం ఈ మొత్తాన్ని చెల్లించకుండా తప్పించుకు తిరుగుతోంది. అయితే జలవిహార్ బకాయిల చెల్లింపులపై హైకోర్టు విజిలెన్స్ ఎంక్వైరీ కమిటీని కూడా వేసింది. అంతేకాదు పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన జలవిహార్ వాటర్ పార్క్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన 6,51,00,000 రూపాయలను ఇప్పటి వరకు చెల్లించలేదు. దీనిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. ఈ అవకతవకల వ్యవహారంపై పలు మీడియాల్లో కథనాలు ప్రచురితమైన అటు ప్రభుత్వం, ఇటు జలవిహార్ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో పర్యాటక ఆధారిత ప్రాజెక్టులు ఏర్పాటు చేసి ఇటు లీజు మొత్తం, అటు ఆదాయంలో ప్రతిపాదిత వాటా చెల్లించకుండా బకాయి పడిన బడా సంస్థలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటి నిర్వాహకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి బకాయి మొత్తం చెల్లించాలని గడువు విధించింది. దీనిపై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ సమావేశంలో అధికారులతో చర్చించారు. బకాయి పడిన సంస్థలకు మంచినీరు, కరెంటు సరఫరా నిలిపివేసే విషయమై సంబంధిత విభాగాలకు లేఖలు రాయాలని మంత్రి ఆదేశించారు. బకాయిలు చెల్లించకుంటే ఆయా సంస్థలకు నీళ్లు, కరెంటు సరఫరాను నిలిపేయాలని ఆ సమావేశం నిర్ణయించింది. కానీ ఇవన్నీ రామరాజు ఖాతరు చేయడం లేదు. అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు లేకుండా ఇదంతా సాధ్యం కాదు. దీనిపై కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలి. బూటకప్పు కంపెనీల సహాయంతో అప్పుగా తీసుకున్న నిధులను ఇతర సంస్థలకు మళ్లించారని, రుణాలు పొందేందుకు యోగ్యత లేని సంస్థలకు కూడా బ్యాంకులు లోన్లిచ్చేందుకు ఎలా ముందుకొచ్చాయన్నది దర్యాప్తు సంస్థలే నిగ్గు తేల్చాలి. ప్రాజెక్టుల పేరుతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించి తిరిగి చెల్లించాలని అడిగిన వారిని సంఘంలోని పెద్ద మనుషులు, అధికారుల పేర్లు చెప్పి బెదిరించి అమాయక ప్రజలను తన మాయమాటలతో లోబరుచుకుంటూ ఎవరినీ ఎటువంటి ఫిర్యాదులు చేయనివ్వకుండా తనను తాను కాపాడుకుంటున్నాడనే వాదనలున్నాయి.
జలవిహార్ ఫుడ్ పార్క్ పేరుతో పొందిన రాయితీలను కూడా పక్కదారి పట్టించిన నడింపల్లి వెంకటరామరాజు తన పేరిట తన కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు కొనుగోలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టూరిజం శాఖలోని జలవిహార్ సంస్థ అధినేత అయినటువంటి నడింపల్లి వెంకటరామరాజుపై ఇకనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. కెమెరామెన్ బొట్ట శ్రీనివాస్తో కలిసి ధనరాజ్, HM TV.